హలో ఫ్యామ్, నిన్న అయితే మే 12 బుద్ధ పౌర్ణమి అనమాట. ఈరోజు చాలా స్పెషల్ అరుణాచలంలో అయితే. సో మేమైతే వెళ్ళిపోయినాము గిరి ప్రదక్షిణ చేద్దామని చెప్పి. యాక్చువల్లీ చాలామంది చెప్తున్నారనమాట, ఫుల్గా క్రౌడ్ ఉంటుంది, కాదు వెళ్ళడం కుదరదు అని. ఏముందిలే వెళ్ళొచ్చులే అని చెప్పి మేమైతే వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యి గోపురం దగ్గరికి వెళ్ళాము. అసలు ఫుల్ జనాలు తోసుకుంటున్నారు. మనం నడవాల్సిన పని కూడా లేదు, మనం నిలబడుకుంటే చాలు తోసుకొని పూడుస్తారనమాట. ఓ పక్క దొంగలు ఉంటారేమో, ఏమైనా పీక్కపోతారేమో చేతుల్లో మెడల్లో అనేసి ఒక టెన్షన్. ఇంకా తర్వాత ముందర వెనక తోసుకొని ఎక్కడైనా పడితే ఇంకంతే, అంబులెన్స్ కూడా రాలేదన్నమాట, అంత క్రౌడ్ ఉంది అక్కడ. సో ఎలాగో అలాగా కొంచెం కష్టం అనిపించింది. రిటర్న్ తిరిగేద్దామని అనుకున్నాం స్టార్టింగ్లో. మరి ఇంత దూరం వచ్చాక రిటర్న్ తిరగడం ఎందుకు, ముందు వెళ్తుంటే ఫ్రీ అవుతుంది అని అనుకున్నాం. కానీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, స్టార్టింగ్ ఏ మూమెంట్లో అయితే వెళ్ళామో అదేలా తోసుకుంటూ వెళ్ళామన్నమాట లాస్ట్ వరకు. కానీ చాలా ఇబ్బంది అయిపోయింది. నైట్ స్టార్ట్ అయితే మేము ఇక్కడ సాయంత్రం స్టార్ట్ అయినామన్నమాట. ఇంకా మాకైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయిపోయింది లిటరలీ. ఇంకా ఏడుపు వస్తుంది, ఏడవని కూడా కాదు, ఒక పక్క నడుము నొప్పి, కాళ్ళ నొప్పి. ఇంకా యాక్చువల్లీ ఓల్డ్ పీపుల్కి వస్తుంది అనమాట, అలాంటివంతా మాకు వచ్చేసినాయి నొప్పులు ఎక్కడ పడితే అక్కడ. సో అంత కష్టంగా అనిపించింది, ఫస్ట్ టైం అనమాట ఇంత కష్టంగా అనిపించింది. సో మీరు కూడా వెళ్ళుంటే తిరువన్నామలైకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ పౌర్ణమి చాలా స్పెషల్ అంట. ఇంకా మేమైతే లైఫ్లో ట్రై చేయాలని అనుకోలేదు ఈ బుద్ధ పౌర్ణమికి, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది, ఇంకా మా వల్ల కాదు అని అర్థమైపోయింది. సో ఈసారి అయితే తెలిసి తెలియకుండా ట్రై చేసేసినాం, నెక్స్ట్ టైంకి అయితే అసలు ట్రై చేయం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.